హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం కదా. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని ఇవాళ నుంచి మనం కొత్తగా చెప్పుకోబోతున్నాం. అంటే మీకు కరెంట్ అఫైర్స్ పరంగా ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ అవసరమో ఆ విధంగా ఇన్ఫర్మేషన్ నేను కంటెంట్ రూపంలో తీసుకుంటాను. సో ఇంతకుముందు మీకు మొత్తం వచ్చేసి ఏ విధంగా ఉండేది, మీకు హిందూ న్యూస్ పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ కంటెంట్ తీసుకొని ఎగ్జామినేషన్కి ఇంకా కంప్రెస్ చేసి ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మీకు స్టేట్ పీసెస్ ఉంది కదా, ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సి, వాటికి సంబంధించి ఎంతవరకు అవసరమో కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లియర్గా ఫ్యాక్ట్స్ కూడా చివరిలో మీకు విశ్లేషణ ఉంటాయి అక్కడ ఇస్తాను. సో ఇవాళ చూస్తే మనకు వచ్చేసి ఏముందంటే, ఫస్ట్ ఇవాళ 6th సెప్టెంబర్ సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వెంటు రైజ్. రీసెంట్గా మనకి వెంటు రైజ్ అని కర్ణాటక గవర్నమెంట్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఒక దాని గురించి తీసుకొచ్చింది. అదేంటో చూద్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ది వెంటు రైజ్ ఏ గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్. సో ఇదేంటంటే గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్. సో ఇలాంటివి ప్రశ్నలు ఎలా అడుగుతారంటే, వెంటు రైజ్ అంటే ఏంటి, రీసెంట్గా న్యూస్లో కనిపించింది, ఇదేంటి అని అడుగుతారు. సో కాబట్టి ఇదేంటంటే గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్. అంటే డిఫరెంట్ స్టార్టప్స్ ఉంటాయి కదా, అవన్నీ వస్తాయన్నమాట. అక్కడ వచ్చేసి కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి మనీ అనేది ఇస్తారు అట్లా. సో రికగ్నైజ్, రివార్డ్, సపోర్ట్ గ్రోత్ ఫర్ ది స్టేజ్ స్టార్టప్స్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సస్టైనబిలిటీ రిలేటెడ్ సెక్టర్స్. ఇక్కడ చూడండి, రికగ్నైజు, రివార్డు అండ్ సపోర్టు. సో స్టార్టప్కి సంబంధించిన రికగ్నేషన్ కావచ్చు, రివార్డ్ కావచ్చు అండ్ సపోర్టు, అది గ్రోత్ అవడానికి సపోర్ట్ కూడా ఇక్కడ ఇస్తారనమాట. ఇంకా చూస్తే ద స్టార్టప్ ఛాలెంజ్ ఇస్ పార్ట్ ఆఫ్ ది బెంగళూరు ప్యాలెస్ ఫ్లాగ్షిప్ ఈవెంట్. సో మనకి బెంగళూరు ప్యాలెస్ ఉంది కదా, అక్కడ ఫ్లాగ్షిప్ ఈవెంట్లా చేస్తున్నారు దీన్ని. హెల్డ్ ఫ్రమ్ ది 2nd to 4th నవంబర్ 2022. ఇది మనకి నవంబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మధ్యలో అయితే ఈ గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఒకప్పుడు స్టార్టప్స్గా ఉండి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీగా ఎదిగాయి చాలా. వాటిలో మనకి బాగా తెలిసినటువంటి బైజూస్. సో బైజూస్ తెలుసు కదా, బైజూస్ కావచ్చు. ఇంకా మనం చూసుకుంటే మనకి Dream11. సో Dream11, ఇంకా మనకి ఏమున్నాయి, క్రెడ్ కావచ్చు. సో క్రెడ్, ఇట్లాంటివి చూడండి, ఇవన్నీ కూడా స్టార్టప్స్ అనమాట. చాలా పెద్ద పెద్ద స్టార్టప్స్ ఈ విధంగా వచ్చి అవి స్టార్టప్లో వచ్చి డెవలప్ అవుతూ ఉన్నాయి. సో ఇంకా మనకి ఫ్రెష్ టు హోమ్ కావచ్చు, లిసియస్, స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ కూడా స్టార్టప్స్ అనమాట. ఇండియా నుంచి మనం చూస్తే అమెరికా తర్వాత చైనా ఉంది, చైనా తర్వాత ఇండియానే ఎక్కువగా స్టార్టప్స్లో ఉందన్నమాట. మనకి ఆల్మోస్ట్ 125+ స్టార్టప్స్ అనేవి ఎవ్రీ ఇయర్ అనేవి వస్తూ ఉన్నాయి. చాలానే వస్తూ మంచి స్టార్టప్స్ యూనికార్న్గా మారుతున్నాయి. మనకి ఇప్పుడు యూనికార్న్ కంపెనీ అంటే $1 బిలియన్ అనేది చేస్తారన్నమాట. వితౌట్ మనకి ఎక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాకుండా అన్ని డాలర్స్ అనేది చేస్తే దాన్ని వచ్చేసి యూనికార్న్ కంపెనీ అంటారు. ఈ స్టార్టప్ స్టేజ్ నుంచి అది యూనికార్న్కి అయితే వెళ్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఏమున్నాయి చూద్దాం. అసలు ఈ స్టార్టప్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమున్నాయి క్లియర్గా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం చూస్తే ద గ్లోబల్ ఛాలెంజ్ విల్ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు బిల్డింగ్ ఎంటర్ప్రెనర్స్ అక్రాస్ ది గ్లోబ్ టు షోకాస్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఎంటర్ప్రెనర్స్ అరౌండ్ ది వరల్డ్ అండ్ బిల్డ్ ది స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ సపోర్ట్ టు ఎంటర్ప్రైజ్. అంటే ఇది ఓన్లీ స్టేట్కి సంబంధించింది, అలానే మన దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో అన్నిటికి సంబంధించి అందరూ కూడా స్టార్టప్ స్టార్టర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ గురించి వాళ్ళ ప్రోడక్ట్ స్టార్టప్ ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా ఒక నెట్వర్క్లా అనేది చేస్తారనమాట. ద ఛాలెంజ్ విల్ ఫోకస్ ఆన్ స్టార్టప్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సస్టైనబిలిటీ రిలేటెడ్ సెక్టార్స్ త్రూ ఏ స్క్రీనింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ కండక్టెడ్ బై ది ఎక్స్పర్ట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ నెక్స్ట్ 2 months. అంటే ఇప్పుడు ఆ స్టార్టప్ వస్తుంది కదా, దానికి సంబంధించి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ చెక్ చేస్తారు ఇది ఎలా వర్క్ అవుతుంది, వీళ్ళ స్టార్టప్ గురించి ఏంటి, అసలు సస్టైనబిలిటీ ఉందా లేదా, అంటే ఫ్యూచర్లో ఇది పనికి వస్తుందా లేదా, ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని గురించి అయితే ఎక్స్పర్ట్స్ అనేవి చేసి ఫైనల్గా ఒక స్టార్టప్ ఎన్నుకొని వాటికి అవార్డు అయితే ఇస్తారన్నమాట, రివార్డు. నెక్స్ట్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ ది. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి మొత్తం ఎంత ఇస్తున్నారంటే మనకి $1 lakh అనేది క్యాష్ ప్రైజ్ ఇస్తారనమాట. ఎన్నమార్కుది విన్నర్స్ ఎవరైతే ఈ గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్లో విన్ అవుతారో వాళ్ళకి $1 lakh అయితే ఇస్తారు. ద విన్నర్స్ గెట్ యాక్సెస్ టు ది క్లయింట్స్ ఎక్స్క్లూజివ్లీ పిచ్ సెషన్స్ అట్ ది ఇన్వెస్ట్ కర్ణాటక. సో ఇన్వెస్ట్ కర్ణాటక అని ఒకటి ఉందన్నమాట. అంటే మా కర్ణాటకలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది. And an investor made the curated mentioning the mentoring session at the same. So Mark QPV, VC and angel investors are expected to participate. So మనకు మార్క్ అంటే పీవీ కావచ్చు, వెంచర్ క్యాపిటలిస్టు, ఏంజల్ ఇన్వెస్టర్సు. సో వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటారు, ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏంటి, మనకి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే రావడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టార్టప్ని బిల్డ్ చేస్తారు అనుకోండి, ఒక 3 members కలిసి ఒక స్టార్టప్ బిల్డ్ చేశారు.
మీరు ఈవెంట్లో పాల్గొన్నారు, వెంటరైజ్లో పాల్గొన్నారు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్టార్టప్ గురించి మీరు కండక్ట్ చేస్తారు కదా, మీరు పార్టిసిపేట్ చేస్తారు కదా, మీ స్టార్టప్ అంతా చెక్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ అంతా చెక్ చేసి నెక్స్ట్ 2 monthsలో మీది బెస్ట్గా అనిపించింది అనుకోండి, మీకు అవార్డు ఫ్రై ఇస్తారు. అలానే మీ దాంట్లో మిగతా వాళ్ళు కూడా, అంటే అక్కడ మీరు టాప్లో వచ్చినట్టు అర్థం ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళ కంట్లో మీరు పడతారు, మీ స్టార్టప్ పడుతుంది. ఇప్పుడు టాటా కావచ్చు, రిలయన్స్ ఇట్లాంటి వాళ్ళు మీ దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఫ్యూచర్లో స్టార్టప్స్ చాలా చాలా గ్రోత్ అవుతున్నాయి. ప్రతి స్టార్టప్లో ఒక ఐఐటీ నుంచి ఒక ఫౌండర్ అయితే, కో ఫౌండర్ అయితే ఉంటున్నారు ఐఐటీ నుంచి. కాబట్టి స్టార్టప్కి మంచి గ్రోత్ ఉంది ఇండియాలో. సో ఇదొకటి. సో నెక్స్ట్ మనకి ఏముందో చూద్దాం కరెంట్ ఈవెంట్స్. తర్వాత మనం చూస్తే లద్దాఖ్ నైట్ స్కై శాంచురీ. సో రీసెంట్గా లద్దాఖ్లో ఒక నైట్ స్కై శాంచురీ అనేది చేశారు, అదేంటో చూద్దాం. ఇట్ ఈజ్ యూనిక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్. ఇది ఒక కొత్తదనం అనమాట, ప్రత్యేకమైనది. అలానే ఇప్పటివరకు ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చింది అనమాట. ఏది యూనిక్ స్టైల్. ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో దేనికి సంబంధించిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ డిసైడ్ టు సెటప్ ఏ ఫస్ట్ నైట్ స్కై ఇన్ ది లద్దాఖ్. సో ఫస్ట్ నైట్ స్కై శాంచురీ సో ఎక్కడ తీసుకొస్తున్నారంటే లద్దాఖ్లో, యూటీ అనమాట ఇది, అంటే యూనియన్ టెరిటరీ. ఇక్కడ లద్దాఖ్లో అయితే తీసుకొస్తున్నారు. చూడండి అసలు ఏంటి దీని గురించి ఏదో చూద్దాం కీ పాయింట్స్. సైంటిస్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనకి వచ్చేసి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నైకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సూన్ వి విజిట్ ది లద్దాఖ్ టు సెటప్ ఏ బ్రాంచ్ యాజ్ ఏ రీజన్ అండ్ ది హోమ్ టు వైడ్ వెరైటీ ఆఫ్ ది ఎనిమల్స్. అంటే ఈ లద్దాఖ్ నైట్ సెంచురీ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే, మనకి ఇక్కడ చూడండి, ద ప్రపోజ్డ్ డార్క్ స్కై. సో డార్క్ స్కై రిజర్వ్ అంటారు దీన్ని, డార్క్ స్కై రిజర్వ్ కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి, డార్క్ స్కై రిజర్వ్ కూడా పిలుస్తారు. విల్ బి లొకేటెడ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ హాన్లే లద్దాఖ్. సో హాన్లే రీజియన్లో ఉండే, లద్దాఖ్లోని హాన్లే రీజన్లో ఉండే మనకి చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఇది స్టార్ట్ చేస్తున్నారు. ఏది మనకి నైట్ స్కై శాంచురీ. ఇక్కడ చాలా రకాల ఎనిమల్స్ ఉంటాయన్నమాట. ఇది చాలా రకాలైనటువంటి ఎనిమల్స్కి హోమ్ లాంటిది. తర్వాత ఇంకా చూస్తే ఈ టీం ఉంది కదా మనకి, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడ విజిట్ చేసి దాన్ని డిసైడ్ చేస్తారు అన్నీ కూడా. ఇట్ విల్ గివ్ బూస్ట్ టు ది ఆస్ట్రో టూరిజం ఇన్ ఇండియా, విల్ బి వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ది ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ అండ్ గామా రే టెలిస్కోప్స్. మనకి మామూలుగా స్పేస్ పరంగా చూస్తే గామా కావచ్చు, గామా రేసు, ఆల్ఫా రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ని గుర్తిస్తారు కదా. దానికి సంబంధించిన టెలిస్కోప్లు ప్రపంచంలో ఎత్తైన ప్రదేశంలో ఎక్కడున్నాయంటే అది ఒక్క లద్దాఖ్లోనే, భారతదేశంలోని లద్దాఖ్లో ఉన్నాయన్నమాట. కాబట్టి చూడండి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో. ఇట్లాంటివి ఎక్కువగా మీకు పోటీ పరీక్షలు అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇంకా చూస్తే మీరు తర్వాత చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం ఏం చెప్పాము, చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ లద్దాఖ్లోని హాన్లే ప్రాంతంలో ఉంటుంది. అసలు చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి 2 పాయింట్స్ క్లియర్గా మనము ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఇట్ లొకేటెడ్ ఇన్ ది చాంగ్తాంగ్ ప్లాటూ. ఇది చాంగ్తాంగ్ పీఠభూమిలో ఉంటుంది. ఇన్ ది లేహ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది లద్దాఖ్. లద్దాఖ్లోని లేహ్ డిస్ట్రిక్ట్ ఉంది కదా మనకి, లేహ్ లద్దాఖ్ అంటారు కదా, అట్లా లేహ్ డిస్ట్రిక్ట్, లేహ్ జిల్లాలో ఇది ఉందన్నమాట. చాంగ్తాంగ్ శాంచురీ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ శాంచురీస్ ఇన్ ది లద్దాఖ్ రీజన్. మనకి లద్దాఖ్ రీజన్లో ఉండే అన్ని శాంచురీలో కల్లా కూడా ఇది చాలా ఫేమస్ అనమాట. ఇది చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. విత్ ఇట్స్ పిక్చర్స్క్యూ ల్యాండ్స్కేప్, ద శాంచురీ హ్యాజ్ ఏ హ్యూజ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా. ఇక్కడ ఉన్నటువంటి గడ్డి భూములు, చెట్లు, ఫ్లవర్స్, ఇక్కడ పుష్పాలు కానీ పువ్వులు చాలా చాలా అందంగా ఉంటాయి. అంటే ఒక వాల్లాగా అనమాట. అవి హిమాలయస్ కదా, అన్ని పర్వతాల్లాగా వచ్చి చాలా ప్రకృతి అనేది చాలా 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 బాగుంటుంది. అది చూసారంటే అక్కడే ఉండాలనిపిస్తుంది అనమాట, అంత అట్రాక్టివ్గా ఉంటుంది ఆ ప్లేస్ అనేది. ఈ చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ స్ప్రెడ్ ఓవర్ ది ఏరియా ఆఫ్ ది 4000 స్క్వేర్ కిలోమీటర్స్. మొత్తం ఇది 4000 చదరపు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. సో ది శాంచురీ ఆల్సో హౌసెస్ టు ది హైయెస్ట్ లేక్ ఆన్ ది ఎర్త్. మన ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఒక లేక్ ఉందన్నమాట. ఎత్తైన ప్రదేశంలో ఒక లేక్ ఉంది, అదేంటంటే లేక్ సో మొరిరీ. సో లేక్ సో మొరిరీ ఎక్కడ ఉందంటే మనకు వచ్చేసి లద్దాఖ్లో ఉంటుంది. అది ప్రపంచంలో ఎత్తైన ప్రదేశంలో ఉండే లేకు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది సెకండ్ లార్జెస్ట్ నేషనల్ రిజర్వ్ ఆఫ్టర్ ది నార్త్ వెస్ట్ గ్రీన్లాండ్ నేషనల్ పార్క్. మనకి ప్రపంచంలో ఇది చూడండి సెకండ్ లార్జెస్ట్ నేచర్ రిజర్వ్ అనమాట. నేచర్ రిజర్వ్ అంటే మనకు ప్రకృతి పరంగా ఎవరు ఇప్పుడు నేషనల్ పార్క్ అంటే మనకి ఫెన్సింగ్ వేయడం ఇట్లా చేస్తారు కదా, అట్లా కాకుండా ప్రకృతిగా సహజంగా ఏర్పడిన నేషనల్ పార్కుల్లో ఇది వచ్చేసి నేచురల్ రిజర్వ్లో ఇది సెకండ్. ఫస్ట్ ఎక్కడ ఉందంటే ప్రపంచంలోని ఫస్ట్ వచ్చేసి లార్జెస్ట్ వన్ నార్త్ ఈస్ట్ గ్రీన్లాండ్. సో మనకి గ్రీన్లాండ్ ఉంది కదా, గ్రీన్లాండ్ ఐలాండ్ ఉంటుంది కదా, సో మనకి నార్త్ ఈస్ట్ సైడ్ ఉందన్నమాట. నార్త్ ఈస్ట్ సైడ్ ఒక శాంచురీ ఉంది, అదేంటంటే ఇదనమాట నార్త్ ఈస్ట్ గ్రీన్లాండ్. సో గ్రీన్లాండ్ రీజన్లో ఉంటుంది ఇది వచ్చేసి. ఇప్పుడు ఇది సెకండ్ది. ద శాంచురీ సిట్యుయేటెడ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది 14,000 to 19,000 ఫీట్స్. చూడండి ఇది 14,000 నుంచి 19,000 అడుగుల ఎత్తులో ఉంటుంది, అంటే చాలా ఎత్తులో ఉంటుంది ఇది వచ్చేసి. ఇది చాంగ్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. చాలా ఎనఫ్ అనమాట. ఈ విధంగా చదువుకోవాలి. ఎగ్జామినేషన్ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏముందో కరెంట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సినర్జీ అని ఒక స్కీమ్ అయితే వచ్చిందనమాట. చిన్న స్కీమ్ లాంటిది ఇది. ఇదేంటో చూద్దాం.
ద ఇండియన్ కంప్యూటర్ ఎనర్జీ రెస్పాన్స్ టీమ్, మనకి సెట్ అని అంటాం కదా, సెట్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరూ వినే ఉంటారు దీని గురించి. అంటే ఏంటంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, మనకి ఏదైనా హ్యాక్ అయినప్పుడు కానీ ఏదైనా కంప్యూటర్ మనకి సూపర్ కంప్యూటర్ సంబంధించిన ఇట్లాంటి అన్ని కూడా ప్రోగ్రామింగ్ కంప్యూటింగ్ సంబంధించి ఇదే చూస్తుంటారు అన్నమాట సెట్ ఇండియాలో. మనకి ఇది వచ్చేసి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఇది దేని కింద పనిచేస్తుంది, ఈ సెట్ అనేది దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ పనిచేస్తుంది. ఇన్ కొలాబరేషన్ విత్ ది సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ ది సింగపూర్. ఇదేం చేసిందంటే ఈ సెట్ ప్లస్ సింగపూర్లోని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీతో కొలాబరేట్ చేసుకొని సక్సెస్ఫుల్లీ డిజైన్డ్ అండ్ కండక్టెడ్ ది సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్ విత్ సినర్జీ ఫర్ ది 13 కంట్రీస్. సో ఇప్పుడు అర్థమైందా సినర్జీ అంటే ఏంటో? సినర్జీ అంటే సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్. ఇప్పుడు మనకి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ చేస్తాం, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, నెక్స్ట్ జాయింట్ నావల్ ఎక్సైజ్ కావచ్చు, సో తర్వాత ఇంకా మనకి జాయింట్ ఎయిర్ ఎక్సైజ్ కావచ్చు, ఇట్లా ఉంటాయి కదా మనకి కంట్రీస్ మధ్య. ఇప్పుడు నొమాడిక్ ఎలిఫెంట్ ఉంది, సో నొమాడిక్ ఎలిఫెంట్ వచ్చేసి మంగోలియాకి అలాగే ఇండియాకి సంబంధించిన జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. రీసెంట్గా మనకి మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా మంగోలియాలో విజిట్ చేశారు, కాబట్టి ఇంపార్టెంట్ నొమాడిక్ ఎలిఫెంట్ అనమాట. చూడండి, సో నొమాడిక్ ఎలిఫెంట్ అంటే ఇండియాకి అలానే మంగోలియా. సో మంగోలియాకి సంబంధించిన జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇట్లనే ఎగ్జాక్ట్గా మనకి సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్ వచ్చేసి సినర్జీ అనమాట. సో అడుగుతారు సినర్జీ అనేది న్యూస్లో ఉంది దేనికి సంబంధించింది అని. అది దేనికి సంబంధించింది అంటే మనకి సినర్జీ అనేది సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్ అనమాట. సో కీ పాయింట్స్ ఏమన్నా చూద్దాం. ద థీమ్ ఆఫ్ ఎక్సైజ్ ఇస్ ది బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ నెట్వర్క్ టు కాంబూట్ ర్యాన్సమ్ వేర్ అటాక్స్. సో ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు, ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఈ సినర్జీ థీమ్ ఏంటంటే మనకి సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్ అది మొత్తం ఇందులో వచ్చేసి 13 దేశాలని పాల్గొంటున్నాయి. దీని యొక్క థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ నెట్వర్క్ టు కాంబూట్ ర్యాన్సమ్ వేర్ అటాక్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ ఉంది, మీ వెబ్సైట్ని హ్యాక్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే బెదిరిస్తారు. కొన్ని మీ మీ ఫొటోస్ని న్యూడ్గా మార్పింగ్ చేసి పెడతాము, లేకుంటే మీ దాన్ని మొత్తం హ్యాక్ చేసి ఇట్లా చేస్తాము అని చెప్పేసి మీకు బ్లాక్మెయిల్ చేసి మనీ అడుగుతూ ఉంటారు. దాన్ని ర్యాన్సమ్ అంటారు అనమాట. సో కాబట్టి ర్యాన్సమ్ వేర్ దీని అంతా కూడా ప్రపంచంలో జరిగేటువంటి అకృత్యాలన్నీ కూడా ఆగడాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సెక్యూరిటీ అనేది తీసుకొచ్చారు. It was conducted on its own simulation platform related to exercise in which the state participated in the National Crisis Management Team consisting of various governance agencies. సో ఇందులో ఒక టీం ఉంటుంది అనమాట, మొత్తం నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీము. ఇందులో అన్ని దేశాల నుంచి ఇక్కడ పాల్గొన్నాయి కదా, ఈ ఇట్లో ఉండే అన్ని దేశాల నుంచి టీమ్స్ వాళ్ళు ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు. మీ దాన్ని ఏదైనా హ్యాక్ చేసినప్పుడు ఎథికల్గా హ్యాకింగ్ చేసి వాళ్ళని మీ దాన్ని సాల్వ్ చేస్తారన్నమాట ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కూడా. సో రీసెంట్గా ఇండియాలో కూడా మనకి డిఫెన్స్ వెబ్సైట్ కావచ్చు, ఇంకా మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సంబంధించిన అవన్నీ హ్యాక్ అవుతూ ఉంటాయి. చైనీస్ హ్యాకర్స్ బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, చైనీస్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎక్కువగా ఇండియా హ్యాక్ చేస్తూ ఉంటారు ఇట్లా అనమాట. The specific objective of exercise was to access and exchange to various strategies and methodologies among the member states to build a strong network against the ransomware in the extraction of interest in cyber security. అంటే సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ ఆర్గనైజేషన్ అంటే ఈ సినర్జీ మనకి ఏంటంటే సినర్జీ ఈ మ్యారిటైమ్ ఎక్సైజ్ అనేది ఇందులో డిస్కస్ చేసుకుంటారు. అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఎథికల్ హ్యాకర్స్ ఒక కంట్రీ నుంచి అందరూ కూడా కొలాబరేషన్ చేసుకుని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న దేశం ఉంది, ఇందులో ఒక పేద దేశం ఉందనుకోండి, దానికి రిమైనింగ్ కంట్రీస్ కూడా హెల్ప్ చేస్తారు అనమాట. ఏదైనా హ్యాంగ్ అయినప్పుడు, ర్యాన్సమ్ వేర్ ఇట్లాంటివి అడిగినప్పుడు ఇదొకటి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ ఏమంటే గ్రీవెన్స్ రెడ్రెసల్ ఇండెక్స్ అనమాట. ఇండియాలో వచ్చేసి గ్రీవెన్స్ రెడ్రెసల్ ఇండెక్స్ 2020 రిలీజ్ అయింది. ఇందులో మనకి ఉడాయ్ ఉంది కదా, సో ఉడాయ్ అంటే ఏంటంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ఆధార్ కార్డు ఇస్తారు కదా, సో ఆధార్ కార్డులో వచ్చేసి మన ఫోటో ఉంటుంది. దయచేసి ఫోటో గురించి అడగొద్దు నన్ను. సో ఫోటో కాకుండా మామూలు చూడండి, ఎందుకంటే ఫొటోస్ అనేవి చాలా తక్కువ క్లారిటీతో వచ్చాయి. ఈ మనకి ఆధార్ కార్డ్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అవుతుంది. సో ఫొటోస్ క్లారిటీగా ఉండట్లేదు అనమాట, అందుకని జస్ట్ లైక్ ఏ ఫన్ అనమాట. సో ఇక్కడ మనకి ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరు ఇస్తారంటే ఇదేనమాట, యుడైక్ అనేది ఇస్తుంది. కంప్లీట్గా ఆధార్కి సంబంధించిన కంట్రోల్ మొత్తం కూడా దీని కిందే వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీకు నందన్ నిలేకని తెలుసా? నందన్ నిలేకని ఈయన వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ ఐడియా ఉంది కదా, ఇన్ఫోసిస్లో మనకి నారాయణమూర్తి ఉంటారు. అందరికి కూడా నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎవరంటే నారాయణమూర్తి అని తెలుసు, కానీ కో ఫౌండర్ ఒక అతను ఉన్నాడనమాట. కో ఫౌండర్ ఎవరంటే మనకి నందన్ నిలేకని వచ్చేసి కో ఫౌండరు. ఆయన ఈ ఆధార్ కార్డు అనే దాన్ని తీసుకొచ్చాడనమాట. ఇప్పుడు రీసెంట్గా ఇంకో దాన్ని కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా కాకుండా అన్ని కలిసి ఒక చిప్ పెట్టి దుబాయ్లో ఉంటాయి, యుఏఈ దుబాయ్లో ఉంటాయి, కువైట్లో. సో ఆ విధంగా జస్ట్ ఒకే కార్డు ఇచ్చి అన్ని డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్కి సంబంధించినవి అన్ని ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. చూడాలి అది కూడా సక్సెస్ అవుతుందో లేదో. ఆధార్ మాత్రం చాలా సక్సెస్ అయింది ఇండియాలో. సో అట్లా. సో హ్యాస్ టాప్డ్ ది అమాంగ్ ది ఆల్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఫర్ రిజాల్వింగ్ పబ్లిక్ గ్రీవెన్స్ ఇన్ బ్యాంకింగ్. అంటే మనకి గ్రీవెన్స్ జరుగుతుంది మండే. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉంది,
మీ ఊర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీ విలేజ్లో, సో ఏదైనా పంట కావులకు సంబంధించిన ప్రాబ్లం వస్తే మన గ్రీవెన్స్ రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవడానికి వెళ్తాం. అట్లనే మన గ్రీవెన్స్ ప్రకారం చూసుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్స్ ఉండే ఆల్ మినిస్ట్రీస్, అన్ని మంత్రిత్వ శాఖ కావచ్చు, డిపార్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే ఉడాయ్ అనేది టాప్ ప్లేస్లో వచ్చిందనమాట. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో కానీ, ప్రజాసేవ అంటే ప్రజలకి కావాల్సిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అంటే దాని బాధ్యతని కరెక్ట్గా చేసిందనమాట. ఇట్లా ద రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. ఇండియా స్టేట్మెంట్ రిలీజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ స్టేటెడ్ ది. ఎవరు రిలీజ్ చేస్తారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీళ్ళు మనకి ఇది ఉంది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ ఇండెక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. It is stated that the UDAI further committed to serving the people of India and has been catalyst for the both ease of living and business. సో మనకు అంతే కదా, ఇప్పుడు మనకి ఎంజీ నరేగా ఉంది, మన్రేగా కావాలంటే ఖచ్చితంగా ఆధారు మనకి సాక్ష్యంగా అంటే మనకి ఎవిడెన్స్లా పెడతాం అనమాట. మా అడ్రస్ కరెక్ట్గా ఉంది, మేమే ఈ పర్సన్, ఫేక్ కాదు అని ఆధార్ కార్డు ఇస్తాం కదా. అలానే చాలా దగ్గర కూడా మనం ఆధార్ కార్డుని ఎక్కువగా పెడుతూ ఉంటాం. సిమ్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. కొన్నిటికి ఫోర్స్ఫుల్ కాదు. ఇప్పుడు సిమ్ రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీ కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు ఆధార్ ఓట్ లింకింగ్ చేస్తున్నారు, కొన్నిలో మ్యాండేటరీ కాదు, అది ఆప్షనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవి వచ్చేసి ఇట్లా ఈవెంట్స్ అనమాట. ఇప్పుడు మనం మిస్లేనియస్ చూద్దాం. కొన్ని న్యూస్లో ఉన్నటువంటి మిస్లేనియస్ కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, మ్యారీ ఎలిజబెత్ ట్రస్. సో మ్యారీ ఎలిజబెత్ ట్రస్ అనే ఆమె రీసెంట్గా మనకి ఈమె బ్రిటిష్ పొలిటీషియన్ హూ వాజ్ బోర్న్ ఇన్ 26/1975. నవ్ ఈస్ ది లీడర్ ఆఫ్ ది కన్జర్వేటివ్ పార్టీ. సో మనకి బ్రిటన్లో వచ్చేసి మనకి 2 పార్టీస్ ఉన్నాయి, మేజర్ పార్టీస్. అవేంటి అంటే కన్జర్వేటివ్ పార్టీ ఒకటి, లేబర్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. మనకి అమెరికాలో ఏమున్నాయి, డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ. ఇండియాలో నెంబర్ ఆఫ్ పార్టీస్. సో ఇండియాలో ఎన్ని పార్టీస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ గిన్నీస్ బుక్ వెళ్ళిపోవచ్చు మనం. సో అట్లా నెంబర్ ఆఫ్ పార్టీస్ అయితే ఉన్నాయి, మల్టీ పార్టీ సిస్టమ్ ఇండియాలో. సో ఇక్కడ ఇట్ ఈస్ లేటెడ్ ది బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే ఆన్ September 6th. సో ఈమె ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే మన బ్రిటన్కి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. ఆమె ఓటింగ్లో గెలిచిందనమాట. మనకి సునాక్ ఉన్నారు కదా, సో మనకి రిషి సునాక్ ఈ మధ్య పోటీ జరిగింది. ఈమెనైతే ఫైనల్గా ఎన్నుకున్నారు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా. రిషి సునాక్ ఎవరు తెలుసా? ఇందాక చెప్పాను కదా మీకు, ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎవరు? నారాయణమూర్తి. సో నారాయణమూర్తి అల్లుడు వచ్చేసి రిషి సునాక్. ఇట్స్ లైక్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్, ఇది ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ అవ్వదు. ఎవరి అల్లుడు, ఎవరి తాత అని ఎవరు అడగరు ఇక్కడ, కాబట్టి జస్ట్ సింపుల్ అనమాట. ఆయన ఇన్ఫోసిస్ అల్లుడు రిషి సునాక్. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు మనకి బోరిసన్ ఆయన బోరిసన్ వచ్చేసి రిజైన్ చేసిన తర్వాత ఈయన రేస్లో ఉన్నాడనమాట. సో చాలామంది రిషి సునాక్ గెలుస్తారని చెప్పేసి అనుకున్నారు, కానీ ఇప్పుడు ట్రస్ అయితే గెలిచింది. ఈమె గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి, ఒకటి ఆమె పేరు, ఆమె ప్రైమ్ మినిస్టర్ అయింది యూకేకి. నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేటివ్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూకే. సో నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే. మనకి ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ ఉన్నారు కదా, సో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వాజ్ కన్ఫర్డ్ ది టైటిల్ ఆఫ్ హానరీ జనరల్ ఆఫ్ ది నేపాలీస్ ఆర్మీ బై నేపాలీస్ ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారి ఇన్ కాఠ్మండు. సో నేపాల్ రాజధాని కాఠ్మండులో మనకి మన ఆర్మీ జనరల్కి వచ్చేసి మన ఇండియన్ ఆర్మీ జనరల్ ఉంటారు కదా, ఆయనకి ఒక అవార్డు అనేది ప్రదానం చేసిందనమాట. ఎవరంటే నేపాల్ ప్రెసిడెంట్ ఎవరంటే బిద్యాదేవి భండారి. ఎవరు చేస్తారంటే మనకి ప్రెసిడెంట్ ఇప్పుడు మనకు వచ్చేసి ఎవరు ఉన్నారు, ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. మనకి పద్మశ్రీ కావచ్చు, భారతరత్న మెడల్స్, మిలిటరీ మెడల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు కదా, ప్రెసిడెంట్ ద్వారా అందుకుంటారు. అట్లనే ఇక్కడ నేపాల్ ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారి ద్వారా మన ఆర్మీ జనరల్ అయితే ఈ అవార్డు తీసుకున్నారు. జనరల్ పాండే వాజ్ ఆనర్డ్ విత్ ది స్పెషల్ సెరమనీ అట్ ది ప్రెసిడెంట్ అఫిషియల్ రెసిడెన్స్ ఇన్ ది శీతల్ నివాస్. సో నేపాల్లో ప్రెసిడెంట్ వచ్చేసి శీతల్ నివాస్, క్యాపిటల్ ఆఫ్ ది నేపాల్. ఇట్ ఈస్ ఆల్సో ప్రెజెంట్ ది స్వోర్డ్ అండ్ స్క్రాల్ డ్యూరింగ్ ది ఫంక్షన్. మనకి స్వోర్డ్ ఫంక్షన్ జరుగుతుంది కదా, అక్కడ మిలిటరీ వాళ్ళు చేస్తారు. అట్లా శీతల్ నివాస్ ఏంటంటే, శీతల్ నివాస్ అని న్యూస్లో ఉంది, బాగా చూసుకోండి. మనకి రాష్ట్రపతి భవన్ అంటాం, మనం ఏమంటామంటే రాష్ట్రపతి భవన్ అంటాం ఇండియాలో. సేమ్ అక్కడ వచ్చి శీతల్ నివాస్ అంటారు. శీతల్ అంటే ఏంటి, మామూలుగా మనకి చాలా కోల్డ్గా ఉంటుంది కదా, అట్లా శీతల్ నివాస్ అని నేపాల్లో ప్రెసిడెంట్ భవన్ని పిలుస్తారు. చూడండి ఎన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయో ఇట్లా. సో నెక్స్ట్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే మనకి ఏముందంటే, నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ టు చేంజ్ ది నేమ్ ఆఫ్ రాజ్పథ్ ద సెంట్రల్ విస్తా ల్యాండ్స్ ఇన్ టు ది కార్యవర్త. సో మనకి కర్తవ్య పాత్ అనమాట, కర్తవ్య పర్తని మారుస్తున్నారు. చూడండి రాజ్పథ్ ఎక్కడ ఉంటుంది. సో రాజ్పథ్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ భవనం ఉంది కదా, సో మనకి ప్రెసిడెంట్ భవనం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ప్రెసిడెంట్ భవనం అనేది సో స్టెప్స్గా ఇట్లా ఫామ్ వేస్తూ ఉంటుంది అనమాట, ప్రెసిడెంట్ భవనం. సో ప్రెసిడెంట్ భవన్ దగ్గర నుంచి మనకి ఎక్కడ ఉంటుంది అంటే మొత్తం రాజ్పథ్ అనేది సో మనకి ఇండియా గేట్ వరకు ఉంటుంది అనమాట. సో మనకి ఇండియా గేట్ తెలుసు కదా, అందరికీ ఇండియా గేట్ చూస్తుంటారు. సో ఈ మధ్యలో మనకు ఉండేదాన్ని రాజ్పథ్ అని పిలుస్తారు. ప్రెసిడెంట్ భవన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని రాజ్పథ్ అని పిలుస్తారు అనమాట. ఇండియా గేట్ చూసారు ఎవరైనా ఇండియా గేట్
ఇవన్నీ చాలా బాగుంటాయి ఢిల్లీలో. మీరు రిపబ్లిక్ డే అప్పుడు ఎప్పుడైనా ఫ్రీ ఉంటే వెళ్ళండి. పరేడ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ పరేడ్ మంది. సో ఈ మార్గాన్ని ఏమంటారంటే రాజ్పథ్ అంటారు. ఈ రాజ్పథ్ని ఇంతకుముందు రాజ్పథ్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని మనకి కర్తవ్య పథ్ అని పేరు మారుస్తున్నారు. ద డెసిషన్ ఈ సెట్ ది రెమినెంట్స్ ఆఫ్ ది బ్రిటిష్ కలోనియల్ ఎరా. ద డెసిషన్ కేమ్ ఆఫ్టర్ ది స్పెషల్ మీటింగ్ ఆన్ సెప్టెంబర్. ఇప్పుడు ఈరోజు మీటింగ్ అని మనకి రేపు జరుగుతుందన్నమాట. రేపు మీటింగ్ అనేది జరుగుతుంది. దాని గురించి కన్వీన్డ్ విత్ ది ఎయిమ్ ఆఫ్ రీనేమింగ్ రాజ్పథ్ అది సెంట్రల్ విస్తా లాన్స్ and Rajpath and Central Vista lands. Earlier Modi government has changed the name of the road while Prime Minister residence. సో మనకి ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చేసేస్తే మామూలుగా ఇప్పుడు రాజ్పథ్కి అండ్ మనకి రాజ్పథ్ అండ్ సెంట్రల్ విస్తా లాన్స్ అని 2 ఉంటాయన్నమాట. అది బ్రిటిష్ టైం నుంచి నేమ్స్ ఎలా ఉన్నాయి. దానికి వీళ్ళు ఏం పెట్టారంటే ఇప్పుడు మనకి ఏం పెట్టారు, కర్తవ్య పథ్ అని పెట్టారు. అది పక్కన పెట్టేస్తే ఇంతకుముందు మనకి ప్రెసిడెంట్ మనకి ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఉంది కదా, ప్రధానమంత్రి నివాసంకి ఇంతకుముందు పాత పేరు ఏంటంటే రేస్ కోర్స్ రోడ్ అని పిలిచేవాళ్ళు ఇంతకుముందు. దానికి ఏం పెట్టారంటే లోక కళ్యాణ మార్గాన్ని ఇప్పుడు పెట్టారు. ఇది వచ్చేసి ఓల్డ్ నేము, ఇది ప్రజెంట్ నేము. ఇప్పుడు ప్రజెంట్ నేమ్ వచ్చేసి లోక కళ్యాణ మార్గం అంటారు. ఇదేంటంటే మనకి ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్, పిఎంస్ రెసిడెన్స్ అనమాట. పిఎంస్ రెసిడెన్స్ వచ్చేసి లోక్ కళ్యాణ మార్గం అంటారు. ఒకప్పుడు రేస్ కోర్స్ రోడ్ అని పిలిచేవాళ్ళు బ్రిటిష్ టైం నుంచి కూడా. ఇది ఒకటి. సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం, నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, మనకి CCRS ఉంది కదా, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ టేక్స్ ఏ యూనిక్ ఇనిషియేటివ్స్ టు సపోర్ట్ అండ్ రీసెర్చ్ ఎఫర్ట్స్ ఆఫ్ ది upcoming brightening mind of India. CCRAS has developed the student program in Ayurvedic research. స్పార్క్ గుర్తుపెట్టుకోండి, స్పార్క్ న్యూస్లో ఉంది. స్పార్క్ అంటే ఏంటని అడిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఆయుర్వేదకు సంబంధించిందన్నమాట. సో కొన్ని ఆయుర్వేదిక్ కాలేజెస్ ఉంటాయి కదా, రికగ్నైజ్ ఉన్నటువంటి ఆయుర్వేదిక్ కాలేజీలో స్టూడెంట్స్కి ఆయుర్వేదాన్ని నేర్పిస్తారు. దానికి సంబంధించి ఎవరు డెసిషన్ మొత్తం తీసుకుంటారంటే అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఏంటంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనమాట. దీని వచ్చేసి స్పార్క్ అంటారు. ఈ స్కీమ్ని ఏమంటారంటే స్పార్క్ అంటారు, గుర్తుపెట్టుకోండి, న్యూస్లో ఉంది. స్పార్క్ అంటే ఏంటంటే ఇది శాటిలైట్ కాదు, మిసైల్ కాదు, ఇట్స్ ఏ వన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ టు డెవలప్ ది ఆయుర్వేదిక్ ఫర్ ది స్టూడెంట్స్ ఇన్ యూనివర్సిటీస్ లైక్ దట్. సో ఇక్కడ యూనివర్సిటీస్ వాటిలో డెవలప్ చేస్తారనమాట. ఇదొకటి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈవెంట్ ద హోమియోపతి ఇంటర్నేషనల్ సమ్మిట్. మనకి ఫస్ట్ టైం అనమాట, ఇది ప్రపంచంలో ఫస్ట్ టైం. ద హోమియోపతి ఇంటర్నేషనల్ సమ్మిట్ వాజ్ హోస్టెడ్ బై దుబాయ్. ఎక్కడ జరుగుతుంది? దుబాయ్. లిమిటెడ్ టు టీచ్ ఏ టీచ్ అండ్ ప్రమోట్ ఏ హోమియోపతి సిస్టమ్ ఫర్ మెడికేషన్స్ అండ్ ప్రాక్టీసెస్. అంటే హోమియోపతిని డెవలప్ చేయాలి, మెడిసిన్ పరంగా, మెడికేషన్ పరంగా, ప్రాక్టీస్ పరంగా డెవలప్ చేయనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో బర్నెట్ హోమియోపతి ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఏ కంపెనీ డీల్స్ విత్ ది హోమియోపతిక్ డిల్యూషన్స్. సో మదర్ టించర్ లో టైట్రేషన్ టాబ్లెట్స్, యూనిక్ మెడిసిన్స్ అండ్ టూరింగ్ డ్రాప్స్, సిరప్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ అదర్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్గానిక్ ది సమ్మిట్. సో ఇక్కడ వీటికి సంబంధించిన అన్ని కూడా దీన్ని డెవలప్ చేయడం ఉద్దేశంతో ఇక్కడ బర్నెట్ హోమియోపతి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఇనిషియేటివ్ తీసుకున్నది, లీడ్ తీసుకొని చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హోమియోపతి ఇంటర్నేషనల్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ బరాక్ ఒబామా ఓన్ ది ఎమ్మీ అవార్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి అమెరికాలో ఈయన బ్లాక్ ప్రెసిడెంట్ అనమాట. ఎవరు? బరాక్ ఒబామా. సో మాజీ ప్రెసిడెంట్, మాజీ రాష్ట్రపతి ఎవరికి? అమెరికాకి. ఆయన ఎమ్మీ అవార్డు అయితే గెలిచారనమాట. ఎందుకంటే హిజ్ నెరేషన్ ఫర్ ది నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్. సో అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్ అనే ఒక డాక్యుమెంటరీ అయితే వచ్చిందనమాట. దానికి ఎవరు రాశారంటే ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బరాక్ ఒబామా గారు రాశారనమాట. బరాక్ ఒబామా వచ్చేసి యుఎస్ మాజీ రాష్ట్రపతి, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యుఎస్ యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఇది ఎక్కడ చేశారంటే నెట్ఫ్లిక్స్ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్. సో మనకి అమెజాన్ ప్రైము, ఆహా ఇవన్నీ ఉంటాయి కదా, సోనీ, నెక్స్ట్ మనకి జీ స్టూడియో కావచ్చు, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి హాట్స్టార్, డిస్నీ హాట్స్టార్ ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా అనమాట. దీనికి సంబంధించి ఉన్నాయి అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఒబామా ఆల్రెడీ హ్యాస్ 2 Grammy and is now halfway to the EGOT achievement, have won 4 of the major American entertainment awards, Emmy, Grammy, Oscar and Tony. చూడండి, ఇక్కడ అమెరికాలో మనకి చాలా ఉన్నాయన్నమాట, చాలా రకాల అవార్డ్స్ ఇస్తారు మూవీస్ పరంగా, సింగింగ్ పరంగా అన్నిటికీ. ఇక్కడ చూడండి, ఎమ్మీ అవార్డ్స్ కావచ్చు, గ్రామీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, టోనీ అవార్డ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఆస్కార్ అవార్డ్స్ ఎక్కువ దేనికి ఇస్తారు? మనకి ఫిల్మ్స్ పరంగా ఇస్తారు. సో ఫిల్మ్స్ ఇట్లుంటాయి అనమాట. సో మనకి ఇప్పుడు ఒబామా గారికి ఇచ్చింది ఏంటి? ఇక్కడ చూడండి, ఒబామా గారికి ఇచ్చింది ఎమ్మీ అవార్డు అనమాట. ఇవి ఎక్కువగా డాక్యుమెంటరీకి, నెరేషన్కి ఎవరికి ఇస్తారు. గ్రామీ అవార్డ్స్ ఎక్కువగా సింగింగ్కి, సో మనకి సింగింగ్కి ఇస్తారు. సో షిఫ్ట్ టైలర్ కావచ్చు, సో మనకి రిహానా కావచ్చు,
నెక్స్ట్ ఇంకా మనకి ఫేమస్ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడా మైకేల్ జాక్సన్ ఇట్లా సింగింగ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తుంటారు అన్నమాట ఎక్కువ ఇట్లాంటివి. సో టోనీ అవార్డు కూడా ఇంకొక అదర్ ఫీల్డ్లో ఇస్తూ ఉంటారు. సో ఇట్లా నీట్గా మీరు చూసుకోండి, దేనికి సంబంధించిన క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలి. ఇక్కడ బరాక్ ఒబామాకి అయితే ఎంబీ అవార్డు ఇచ్చారు. దేనికంటే నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంట్ అనేది చేస్తున్నారు, దాని పేరు వచ్చేసి అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్. సో ఒబామా టైంలోనే మీకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది చెప్తాను ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి మామూలు అమెరికాలో మౌంట్ విత్నే అని ఒకటి ఉన్నది అన్నమాట. సో మౌంట్ విత్నే అని ఒకటి ఉన్నది, అదేంటంటే చూద్దాం. సో మౌంట్ మెకిన్లీ అని ఒక ఉండేదన్నమాట. ఇది అమెరికాలోనే మనకి నార్త్ అమెరికా ఉంది కదా, సో మీకు ఒక చిన్న మ్యాప్ ఇస్తాను నార్త్ అమెరికాది. సో అలాస్కా ఉంది కదా, ఇక్కడ ఇది ఉంటుంది. సో ఇది నార్త్ అమెరికా కదా, ఇక్కడ అలాస్కాలో ఇక్కడ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో రౌండప్ చేస్తాను. ఇక్కడ మౌంట్ మికిన్లీ అని ఉంటుంది అనమాట. అది నార్త్ అమెరికాలోనే ఎత్తినటువంటి శిఖరము. ఇక్కడ ఏముంటుందంటే దెనాలి అని ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. సో దెనాలి అని ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. ఈ నేషనల్ పార్క్ని డెవలప్ చేయడంలో ఒబామా చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఒబామా టైంలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా డెవలప్ చేస్తారు ఈ నేషనల్ పార్క్ని. అందుకే ఈ మౌంట్ మికిన్లీకి ఏం పేరు పెట్టారంటే వీళ్ళు దీన్ని కంప్లీట్గా పేరు మార్చేశారు, డెనాలి పీక్ అని పేరు పెట్టారు. సో డెనాలి పీక్ అని పేరు పెట్టారు, మౌంట్ డెనాలి. ఇప్పుడు వచ్చేసి దీని పేరు మౌంట్ మికిన్లీ కాదు, మౌంట్ డెనాలి. ఇది నార్త్ అమెరికాలోనే ఎత్తినటువంటి శిఖరం అనమాట, అలాస్కా దగ్గర ఉంటుంది. అలాస్కా అనేది ఒకప్పుడు రష్యా ప్రాంతం. రష్యాలో అయితే వాళ్ళు అమెరికాకి అమ్మేశారు. ఇప్పుడు మళ్ళీ రష్యా ఏమంటుందని మా ప్రాంతాన్ని మాకు ఇచ్చేయండి అని అడుగుతూ ఉన్నారు, ఏది ఉక్రెయిన్ వార్ సందర్భంలో. సో ఇదన్నమాట, ఇవన్నీ వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే మీకు ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా ఇట్లా యూపీఎస్సీకి సంబంధించిన కావచ్చు, నెక్స్ట్ స్టేట్ పీసీఎస్ ఎగ్జామినేషన్ కావాల్సిన ఫ్యాక్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీరు ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అయ్యి మీరు నోట్ చేసి పెట్టుకుంటే మీకు చాలా యూజ్ అవుతాయి రాబోయే ఫర్దర్ ఎగ్జామినేషన్స్లో. ఇవి ఇవాళవి. రేపు ఇంపార్టెంట్ ఏమన్నా క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.